అమ్మా రేణు, రేణు, హాయ్ డాడీ. రామ్మా. నేను ముఖ్యమైన పని మీద వైజాగ్ వెళ్తున్నాను, 2 రోజుల్లో తిరిగొస్తాను. నువ్వు మాత్రం బయటికెళ్ళొద్దు, జాగ్రత్త. అంతేగా? వారం రోజుల నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నారు. నీ పెళ్లి చేసే వరకు నాకీ బాధ్యత తప్పదమ్మా. అదే రేపు పెళ్ళయిందనుకో, బాధ్యత అంతా అల్లుడు చూసుకుంటాడు. అప్పటి వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. సార్, మీకో విషయం చెప్పాలి. మన కంపెనీలో ఉద్యోగులంతా అమ్మాయి గారి పెళ్లి గురించి చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. చూసావమ్మా, కాబోయే అల్లుడు గురించి అప్పుడే డిస్కషన్స్ అంట. నా కాబోయే అల్లుడు నాలా ఎంపీ కాకపోయినా కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉండాలి. నువ్వు చూస్తానంటే ఇక్కడ కూడా చూపిస్తా. ఇంత అందంగా ఉన్న నా కూతురికి ఇంకా ఎంతో అందంగా ఉన్న అల్లుడు రావాలి. ఆర్డినరీగా కాదు, ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. ఏంటి డాడీ, ఏమైంది ఇవాళ మీకు? అల్లుడు గురించి అంతగా ఆలోచిస్తున్నారు? అయినా మీరు పొలిటీషియన్ అయితే అల్లుడు కూడా పొలిటీషియన్ అయి ఉండాలా ఏంటి? నా మనసులో మాట చెప్పానమ్మా. సరే, నాలా ఎవరెస్ట్ రేంజ్ లేకపోయినా వరస్ట్గా మన లెవెల్కి తక్కువగా ఉండకూడదు. అయినా నీ ఇష్టమే నా ఇష్టం కదమ్మా. నువ్వు పుట్టాకే నా చేతికి పవర్ వచ్చింది. నువ్వు నా లక్కీ స్టార్ అమ్మా. ఐ లవ్ యూ సో మచ్ డాడీ. స్టార్ అంటే గుర్తుకొచ్చింది. ఈ వారం రోజులు స్టార్ హోటల్ నుండి నీకు కావలసిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకో. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాను. ఐ హేట్ హౌస్ కుకింగ్. మన కుక్ వంట తినలేక చేస్తున్నాను డాడీ. నీకేం కావాలో ఈ నాన్నకి బాగా తెలుసమ్మా, అందుకే అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళొస్తానమ్మా. సబ్ రేయ్, సార్. మీరు కాపలా కాయాల్సిన ఇంటికి కాదు, నా కూతురికి. అదే నా అసలైన ఆస్తి. సబ్ ఓకే సార్. జాగ్రత్త. ఠీకే సార్. బాయ్ బేబీ. బాబా, అమృత సమస్యకు నేను ఆలోచించిన పరిష్కారం కరెక్టో కాదో నాకు తెలీదు. కానీ నేను తలపెట్టే ఈ కార్యం మంచిదేనని భావించి ముందడుగు వేస్తున్నాను. వెనకడుగు వేసే అధైర్యాన్ని పోగొట్టి మానసిక స్థైర్యాన్నివ్వు. చేసిన తప్పును సరిదిద్దుకుంటున్న నన్ను సరైన మార్గంలో నడిపించు. నాకు నీ ఆశీస్సులు కావాలి బాబా. హలో, నేను సాగర్ని. గుర్తుపట్టారా? హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవునవును, అన్ని విషయాలు చెప్పారా? నేను సాగర్నేనండి. ఏం లేదు, మీతో ఒక విషయం మాట్లాడాలి. అదేంటంటే, అమృత అనే ఒక అమ్మాయి ఉంది. అలాగే చేస్తాను. అన్ని విషయాలు తర్వాత ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి, బాయ్. నా టెన్షన్ మొత్తం పోయింది. అయితే ఇప్పుడు నా ప్రపోజల్ని అమృత్ ఒప్పుకుంటుందో లేదో చూద్దాం.
హలో, ఇది అమృత గారి ఇల్లేనండి? అమృతకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటి పేరు గల వాళ్ళు ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ లేరు. అదేంటండి, ఇంతకుముందు చాలాసార్లు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడాను. నేను మీ అమ్మాయి అమృత చదివే కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. నెల రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు. ఎగ్జామ్స్ ఫీజు కూడా కట్టలేదు. ఇంకో 2 డేస్లో ఫీజు కట్టకపోతే కాలేజీ నుంచి పేరు తీసేయాల్సి ఉంటుంది. దాన్ని మా జీవితం నుంచి ఎప్పుడో తీసేశాం. అది ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకండి. చూసావా లక్ష్మి, నెల రోజుల నుంచి కాలేజీకి వెళ్ళకుండా కోర్టు ఏమండి నందిని, నేను మర్చిపోయాను. షాప్కి వెళ్ళి 1 కేజీ పంచదార తీసుకురామ్మా. అలాగే వెళ్ళమ్మా. అమృత్ అంటే నందినికి చాలా ఇష్టం అండి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా కోపంతో దాని ముందు చెప్పేస్తారేమోనని భయంగా ఉందండి. చిన్నపిల్ల. అమృత విషయాలేవి దాన్ని తెలియకపోతేనే మంచిదండి. ఎవరెన్ని మాటలన్నా విని వినట్టుగా వచ్చేయండి. ఇవేవి మనసులో పెట్టుకోకండి. బావా, రా బావా. చెల్లెమ్మ కూడా వచ్చిందే. ఎలాగున్నావమ్మా? రా బావా, కూర్చోండి. నన్ను చూసి కాదు, మీ అన్నకి చెప్పు. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేశావు? అమృత కోర్టు దగ్గర కనిపించిన విషయం నేను చాలాసార్లు బలవంత పెట్టి విసిగించేసరికి నాతో చెప్పారు. ఒట్టు వేయించుకొని మరీ ఎవరికీ చెప్పొద్దన్నారు. కానీ వదిన మా ఇంటికొచ్చి మీ గురించి బాధపడుతుంటే చెప్పేశానన్నయ్య. బావురు కప్పులో నోరు తెరిచిన అవాయి చూస్తావంటే చెప్పు. ఈ విషయం ఇంకెప్పుడూ ఎవరితో చెప్పనన్నయ్య. పర్వాలేదమ్మా, నువ్వు ఈ విషయం మీ వదినికి చెప్పి మంచి పనే చేశావమ్మా. నేను ఈ విషయం తనకి చెప్పలేక లోపల ఎంతో కుమిలిపోయానమ్మా. నీ వల్ల తనకు తెలిసింది. ఇద్దరం ఒకరినొకరిని ఓదార్చుకుని గుండె నిబ్బరం చేసుకున్నామమ్మా. సూటిపోటి మాటలకు అవమానాలకు మేమిప్పుడు సిద్ధంగానే ఉన్నామమ్మా. బావా, ఈ విషయం బయట ఎక్కడా పొక్కదు. సర్లే బావా, మా తలరాత ఎలా రాసిందో అలాగే జరుగుతుంది. లక్ష్మి, చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి వచ్చారు. వెళ్ళి భోజనం ఏర్పాట్లు ఇదిగో చేద్దాం. బావా, ఇప్పుడే చేస్తానండి. దీనికి అంత మర్యాద చేయక్కర్లేదులే. ఏమే, ఇంటికెళ్ళు. వెళ్తూ వెళ్తూ వీధులు ఎక్కడైనా తలెత్తావా? అది గుర్తుందిగా, వెళ్ళు. ఏంటి బావా, ఈ వయసులో కూడా చెల్లిని అలా భయపెట్టేస్తే ఎలా? ఆడాళ్ళ సంగతి నీకు తెలియదులే బావా. ఇంకా నిలబడ్డావంటే వెళ్ళు. సుబ్బలక్ష్మి, ఈ మధ్య నువ్వు బాగా డల్ అయిపోయావంటే? అవును, అసలు హాస్టల్లో ఉండాలంటేనే బోర్గా ఉంది. మా అన్నయ్య వదినలు కూడా హాస్టల్ ఖాళీ చేసి వచ్చేయమంటున్నారు. మొదటి నుంచి నువ్వు ఆ హాస్టల్లోనే కదా ఉంటుంది. ఉండేదాన్ని. అప్పుడు అమృత, రేణుక, నేను ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అందరు మమ్మల్ని చూసి అక్కా చెల్లెలు అనుకునేవాళ్ళు. అలాంటి స్నేహం అమృత వల్ల చెడిపోయింది. అయితే అమృత ఇప్పుడు ఎక్కడుంది? వదిలేవే, దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కుర్రో కుర్రు, అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఓ కూన, ఆగవే, కొండదొర పిలుస్తున్నాడు. చాలా రోజుల నుంచి జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాను. చెప్పించుకుందామే. జరగబోయేది చెబుతా, జరిగింది చెబుతా. ఇటు రావే కూన. కుర్రో కుర్రు. నా పెళ్లి గురించి ఏం చెప్తాడో విందాం పదవే. నువ్వు ఊరుకో. ఆ కొండదొర అన్ని అబద్ధాలే చెప్తాడు. అస్సలు నమ్మద్దు. మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. దానివల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతాం. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. అంటే నువ్వు ఆల్రెడీ చెప్పించుకున్నావా? చెప్పించుకున్నాను. కానీ వాడు చెప్పింది ఏది జరగలేదు. అంతా రివర్స్లోనే జరిగింది. రివర్స్ లో వెళ్ళినా స్ట్రైట్ గా వెళ్ళినా జరిగేది జరుగుతుంది. కుర్రో కుర్రు, ఇటు రావే కూన. ఏ కొండదొరా, నేను కనిపించినప్పుడు నువ్వు ఇలా పిలిస్తే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసి నేను ఇక్కడి నుంచి ఖాళీ చేయిస్తాను. పదవే. అయితే జాతకం చెప్పించుకోవద్దా? జాతకం లేదు, గీతకం లేదు. పద. కూన కలవరపాట్లో ఉంది.
ఎడవే కూన, మళ్ళీ నువ్వే వస్తావు, లగెత్తుకుంటూ వస్తావు. అంబ పలుకుతుంది, కుర్రో కుర్రు. నువ్వే బాబు ఆడాలి, తొందరగా ఆడు, కాడేయి. నేను ఆడతా కదా, నువ్వు. జోకర్. పొద్దున్నే మొదలైంది మీ పేకాట. షో చూసుకోండి, జెంటిల్మెన్ షో అంటే నాదేనే. జాక్ పాట్ కొట్టాను. అమ్మా ఏంటమ్మా, నాన్నకేం మెంటలేం కాదు కదా? మీ నాన్న భ్రమరానందంలోకి వెళ్ళిపోయాడే. భ్రమరానందమ్మా అంటే ఏంటమ్మా? ఉన్నట్టుండి ఏవో ఆలోచన రావడం, ఆలోచనలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉండడం మీ నాన్నకు అప్పుడప్పుడు అలవాటు. అది జబ్బా? కాదు, డబ్బు జబ్బు. డబ్బు లేకపోతే వచ్చే జబ్బిది. నాన్నా నాన్నా, ఎందుకు డిస్టర్బ్ చేసావు? కోటి రూపాయలు ఆట గెలిచేవాడిని అమ్మా. మీ ₹1,00,00,000 భ్రమణానందాన్ని ఆపి మన లోకంలోకి రండి. నాన్నా మీ భ్రమరానందంలో ఆనందంగా ఉంటుందా? బ్రహ్మానందంగా ఉంటుందమ్మా. ఇదే వికాస్ వాళ్ళ ఇల్లు. రండి. అందమైన కలగన్నాను నాన్న. ఏంటమ్మా అది? అన్నయ్య రేణుకని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు. నేను ఆనందంగా ఎదురు వెళ్ళి హారతిచ్చాను. అప్పుడు అన్నయ్య ఆడబడుచు కట్నంగా పల్లెంలో ₹1,00,00,000 వేశాడు నాన్న. ₹1,00,00,000? కంగ్రాట్స్ రా. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే సాగర్. ఎవరి అమ్మాయి? వికాస్ వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లెలు. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. అది సరే, ఇంతకీ అమ్మాయి ఎవరు? అమృత. అమృత వికాస్ కోసం కిడ్నాప్ చేసిన అమ్మాయి. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కన్ఫ్యూజ్గా ఉంది కదండి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక తను మీలాగే కన్ఫ్యూజ్ అయింది.
ఇప్పుడు క్లారిటీ వచ్చి రైట్ ప్లేస్ ఇదే అని ఇక్కడికి వచ్చింది. అసలు మేమేం చేయాలి? ఇక్కడికి వస్తే మాకేంటి సంబంధం? తను కూడా మీలాగే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, నాకేంటి సంబంధం అని నిలదీసింది. ఆ రోజు సమాధానం నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు మీరు చెప్తారా? తనకేం సంబంధం లేకపోయినా వికాస్ కిడ్నాప్ డ్రామా వల్ల నాతో లేచిపోయి పెళ్లి చేసుకుందని అందరూ అపార్థం చేసుకుని హాస్టల్ నుంచి వెళ్ళగొట్టారు. పోనీ వాళ్ళ అమ్మా నాన్నకైనా నిజం చెప్దామని ఇంటికెళ్తే వాళ్ళు అపార్థం చేసుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. తనకి తీరని అన్యాయం జరిగింది. తన జీవితం నాశనం అయిపోయింది. ఆ రోజు తప్పు నాదైనా అసలు తప్పు వికాస్ గారిది. అందుకే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తనని మీ ఇంటికి తీసుకొచ్చాను. తనకిప్పుడు చదువుకోవడానికి డబ్బు సాయం కావాలి, ఉండడానికి షెల్టర్ కావాలి. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి బాధ్యత మీది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ విశ్వదాభిరామ వినురవేమ కథలు వినడానికి మేము సిద్ధంగా లేవు.